వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో, మనం డైలీ ఎంతో కొంత 500 గాని, 1000 గాని మనం ఖర్చు పెడుతూనే ఉంటాము. సో, అదే మనీ మనం మ్యూచువల్ ఫండ్స్‌లో మనం పెట్టినట్లయితే మనం రిచ్ అవ్వచ్చా? లేకపోతే ఇంకా ఏదైనా స్టాక్స్ అటు ఇటు ఏమైనా పూర్ అవ్వచ్చా? సో, దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మహా క్యాపిటల్ ఫౌండర్ విజయ్ కర్ణం గారు ఉన్నారు. ఒకసారి మనం సార్‌తో మాట్లాడదాం. హలో సార్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. థాంక్ యెస్. యూ. సార్, ఇప్పుడు మనం ఒక 500 నుంచి 1000 తక్కువలో తక్కువ అంటున్నా. ఇది మనం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మనం రిచ్ అవ్వచ్చా అని చాలామంది ఒక క్వెషన్ రైజ్ అయ్యారు. ఈ క్వెషన్‌కి మీ దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటి సార్? ఫస్ట్ థింగ్ అండి, మనం ఎవ్రీడే ఎవరెవరు ఎంతెంత ఖర్చు చేస్తున్నారో ఒకసారి మనం రాసుకోవాలి. అంటే ఎవ్రీడే మనం ఎంతెంత ఖర్చు చేస్తున్నాం. కొంతమంది 500 చేస్తుంటారు, కొంతమంది 1000 చేస్తుంటారు, కొంతమంది 5000 చేస్తున్నారు, 10,000 కూడా చేస్తుంటారు. అంటే తక్కువలో తక్కువ 500-1000 ఆ! రేంజ్‌లో. ఈ రేంజ్‌లో ఖర్చు చేస్తున్నారు. అంటే నేను జస్ట్ ఎక్స్‌పెన్సెస్ చెప్తున్నాను ఫస్ట్. ఆ ఎక్స్‌పెన్సెస్‌లో మనకు అవసరం లేని ఖర్చులు అట్‌లీస్ట్ ఒక 500 నుంచి 1000 రూపీస్ అయితే చేస్తుంటారు. చాలామంది చేస్తుంటారు. సో, ఓవరాల్‌గా యావరేజ్‌గా మనం ఒక 500 రూపీస్ మనం సేవ్ చేయగలిగితే ఎంత అవుతుంది అనేది నేను మీకు క్లియర్‌గా చెప్తాను. ఓకే. అది ఎందుకు అవుతుందో కూడా చెప్తాను. సో, 500 రూపీస్ పర్ డే. మంత్‌లో మనకి 30 డేస్ తీసుకుందాం. 500 ఇంటూ 30 డేస్ ఎంత అవుతుంది? 15,000. 15,000 రూపీస్ మనకి అట్ ఎ టైమ్ పెట్టడం అంటే ఎవ్వరి వల్ల కాదు. అవును. రూ. 1,00,000 సంపాదించిన వాళ్ళకి కూడా 15,000 ఎస్ఐపి చేయమంటే చెయ్యరు. అంటే మ్యూచువల్ ఫండ్స్‌లో గానీ, ఇక్కడ ఏ ఇన్వెస్ట్‌మెంట్ అయినా సరే. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఈఎంఐస్ ఉంటాయి. లోన్స్ ఉంటాయి. సో, ఎక్స్‌పెన్సెస్ చాలా ఉంటాయి. చిల్డ్రన్స్‌ది గానీ, లేకపోతే పేరెంట్స్‌ని టేక్ కేర్ చేయడం ఇవన్నీ ఉంటాయి. సో, కానీ వాళ్ళు ఎవ్రీడే 500 పెట్టడం అంటే వాళ్ళకి పెద్ద బర్డెన్ అనిపియదు. సో, దానికి ఉన్న ఒకే ఒక సొల్యూషన్ డైలీ ఎస్ఐపి. ఓకే. డైలీ ఎస్ఐపి అంటే ఎవ్రీడే మన అకౌంట్‌లోకెళ్ళి ఒక 500 రూపీస్ డిడక్ట్ అయ్యి సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ఎస్ఐపి. అది మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ కావడం అన్నమాట. ఓకే. సో, మీకు ఎవ్రీడే 500 రూపీస్ డిడక్ట్ అయ్యిందనుకోండి, పర్ మంత్ మీకు తెలియకుండానే 10,000 నుంచి 15,000 రూపీస్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అవుతది. ఓకే. సో, చాలా మంది ఏమనుకుంటారు అంటే 15,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మాకు ఎందుకు ఎక్కువ అమౌంట్ వస్తది. చాలా తక్కువ తక్కువ అమౌంటే రావాలి గదా! అనుకుంటారు. ఇక్కడ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంది అంటే, మనకి బ్యాంక్స్‌లలో వచ్చేది సింపుల్ ఇంట్రెస్ట్. మ్యూచువల్ ఫండ్స్‌లో వచ్చేది కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్. అవును. సో, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంది అంటే, మనం పెట్టిన పెట్టుబడి మీద 7%, 6%, 10% ఎంతైనా సరే, ఆ ఇంట్రెస్ట్ మాత్రమే మన అకౌంట్‌లోకి వచ్చి పడుతుంటది. అవును. కానీ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఏమవుతదంటే, మనకు జనరేట్ అయిన ఇంట్రెస్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ జనరేట్ అవుతది. అది కాంపౌండింగ్ ఇంట్రెస్ట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 100 రూపీస్ మీరు సింపుల్ ఇంట్రెస్ట్‌లో పెడితే 1 ఇయర్ తర్వాత 110 రూపీస్ అవుతది. 10% ఇంట్రెస్ట్ రేట్ ఏసుకుంటే. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్‌లో కూడా 1 ఇయర్‌కి 10% వస్తది. 10% అనుకుంటే కూడా 110 రూపీసే అవుతది. కానీ సెకండ్ ఇయర్‌లో కాంపౌండింగ్ ఇంట్రెస్ట్‌లో ఏమవుతుంది అంటే 100 రూపీస్ మీద 110 రూపీస్ అవుతది కదా! సింపుల్ ఇంట్రెస్ట్‌లో. దానికి మళ్ళీ 10 రూపీస్ యాడ్ అవుతది. సింపుల్ ఇంట్రెస్ట్‌లో. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్‌లో ఏమవుతదంటే 110 రూపీస్ మీద 10% యాడ్ అవుతది. అప్పుడు మీకు ఓవరాల్‌గా 121 రూపీస్ అవుతది 2 ఇయర్స్ తర్వాత. చిన్న చిన్న డిఫరెన్సే. ఇయర్ బై ఇయర్ చాలా చిన్న డిఫరెన్సే. సో, ఈ 15,000 రూపీస్ అంటే ఎవ్రీడే 500 రూపీస్ మీరు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ జనరేట్ చేసుకోగలిగితే ఎవ్రీ ఇయర్ అనేది మీకు ఇంట్రెస్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ జనరేట్ అవుతది. కానీ గెస్ చేయగలుగుతారా? ఇదే 15,000 రూపీస్ పర్ మంత్ మీరు ఎస్ఐపి కంటిన్యూ చేయగలిగితే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 15 ఇయర్స్ ఆ 15,000 రూపీస్ కాస్త 1,00,00,000 రూపీస్ అవుతది. ఓకే. సో, ఇంకొంచెం పెంచుదాం అమౌంట్‌ని. 500 రూపీస్ నుంచి 1000 రూపీస్‌కి చేద్దాం. 1000 రూపీస్‌కి చేస్తే మీకు 15 ఇయర్స్ కూడా టైం పట్టదు. 7 ఇయర్స్ లేకపోతే 10 ఇయర్స్‌లోనే మీరు 1,00,00,000 అనే మైల్‌స్టోన్‌ని రీచ్ అయిపోతారనమాట. ఓకే. సో, ఇది మెయిన్ డిఫరెన్స్ అనమాట. ఓకే. సార్, ఇక్కడ నాకొక డౌట్ సార్. ఇప్పుడు మనం చాలా చూస్తున్నాం. ఈ 15 ఇయర్స్ టర్మ్‌లో ఎవ్రీ ఇయర్ ఒక 5% గాని, 10% గాని ఇంక్రీజ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు ఎలాంటి ఇప్పుడు మీరు జస్ట్ ఒక 7 ఇయర్స్ అన్నారు 1,00,00,000 అవ్వడానికి. అవును. అదే 1,00,00,000 అవ్వడానికి ప్రతి ఇయర్ 15 ఇయర్స్‌లో ప్రతి ఇయర్ ఒక 10% గనుక మనం ఎంతైతే ఇన్వెస్ట్ చేసాం 500లో గాని, 1000లో గాని ప్రతి ఇయర్ ఒక 10% గనక ఇంక్రీజ్ చేసుకున్నట్లయితే 1000 గురించి మాట్లాడదాం. అప్పుడు ఎన్ని ఇయర్స్ వరకు అవ్వచ్చనంటారు 1,00,00,000? సో, మీరు అడిగిన కాన్సెప్ట్ స్టెప్ అప్ ఎస్ఐపి అంటాం దాన్ని. ఓకే. సో, ఇంతకుముందు నేను చెప్పింది డైలీ ఎస్ఐపి. ఎవ్రీడే 500 రూపీస్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 15 ఇయర్స్. అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంది అంటే, ఈరోజు 500 రూపీస్‌కి వాల్యూ వేరే ఉంటది. 15 ఇయర్స్ తర్వాత 500 రూపీస్ వాల్యూ చాలా తక్కువుంటది. అవును. సో, మీరంటున్న పద్ధతిలో మనం చూసుకుంటే స్టెప్ అప్ ఎస్ఐపి. అంటే ఈరోజు 500 రూపీస్ అయిందంటే 15 ఇయర్స్ తర్వాత 5% గాని, 10% గాని పెంచుకుంటూ పోతే, ఈరోజు మీ ఇన్‌కమ్‌లో 500 రూపీస్ పార్ట్ ఎంతుందో, సేమ్ పార్ట్ మీరు 15 ఇయర్స్ తర్వాత కూడా మెయింటైన్ చేయగలిగారనుకోండి, డెఫినిట్‌గా హ్యూజ్ వెల్త్ అంటే 5,00,00,000 నుంచి 10,00,00,000 వరకు కూడా మీరు కార్పస్‌ని జమ చేసే ఛాన్స్ ఉంటది. ఓకే. ఎందుకు అట్లా అవుతుందంటే, ఈరోజు 500 రూపీస్ మనకు చిన్న అమౌంటే. కానీ 2 ఇయర్స్ తర్వాత మనకి అందరికీ సాలరీస్‌లలో హైక్ వస్తుంది. లేకపోతే కంపెనీ షిఫ్ట్ అయినప్పుడు మనకక్కడ మనకి ప్రమోషన్స్ వస్తుంటాయి. ఇవన్నీ అవుతుంటాయి. సో, మనం యావరేజ్‌గా మనం అట్‌లీస్ట్ ఒక 5% గాని, 10% గాని ఈ 500 రూపీస్‌లో మనం స్టెప్ అప్ చేసుకుంటూ ఎళ్ళామనుకోండి,
10 ఇయర్స్ తర్వాత లేకపోతే 7 ఇయర్స్ తర్వాత మీరు డైలీ కాంట్రిబ్యూషనే 10,000 to 5,000 వెళ్ళిపోతుంది. ఓకే. సో అప్పుడు మీరు ఇమాజిన్ చేయండి మీరు ఎంత వెల్త్ బిల్డ్ చేయగలుగుతారో. సో ఈ ప్రాసెస్‌లో మనకి కావాల్సిన మెయిన్ థింగ్ ఏందంటే గైడెన్స్. అవును. ఏ మ్యూచువల్ ఫండ్‌లో మనం ఇన్వెస్ట్ చేయాలి? ఎంత ఇన్వెస్ట్ చేయాలి? ఎప్పుడు రీబాలెన్సింగ్ చేసుకోవాలి? చాలామంది ఏమనుకుంటారంటే ఒక్కసారి మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసేస్తే అదంతకదే మనకు అమౌంట్ జనరేట్ చేస్తూ ఉంటది అనుకుంటారు. కానీ అది చాలా పెద్ద తప్పు. ఓకే. ఇప్పుడు ఒకసారి మనం ఏదన్నా ఒక బండి కొన్నామనుకోండి, దానికి ప్రాపర్ మెయింటెనెన్స్ అవసరం. లేదు మనం ఏదైనా ఒక కొత్త ప్రోడక్ట్ కొన్నాము. దానికి ఎవ్రీ 2, 3 ఇయర్స్ గానీ, ఏదైనా ఒక రిపేర్ వచ్చినా గానీ, ఏదైనా వచ్చినా గానీ దాన్ని అప్‌గ్రేడ్ చేస్తూ ఉండాలి మనం. అట్లాగనే దీంట్లో కూడా మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా ఒకసారి మనం ఇన్వెస్ట్ చేశామంటే 2 ఇయర్స్‌కి, 3 ఇయర్స్‌కి ఒకసారి రీబాలెన్సింగ్ చేసుకుంటూ ఉండాలి. మార్కెట్ ఎక్కువ అవుతున్నా, తక్కువ అవుతున్నా కూడా మన ఇన్వెస్ట్‌మెంట్ సైజ్ పెంచడం, తగ్గించడము ఇది మీకు మీ అడ్వైజర్ హెల్ప్ చేస్తారు. ఓకే. మీ అడ్వైజర్ మీకు ఖచ్చితంగా గైడ్ చేయగలుగుతారు. చాలామంది ఏమనుకుంటారు అడ్వైజర్ అవసరం లేదు. మేము ఓన్‌గా చేసుకుంటాము అని చెప్పేసి అనుకుంటారన్నమాట. కానీ నేను చెప్పేది ఒకే ఒక విషయము. మీరు వెళ్ళే డైరెక్షన్ అంటే మీరు ఏదైతే డైరెక్షన్‌లో వెళ్తున్నారో జస్ట్ 1% డైరెక్షన్ చేంజ్ అయినా సరే మీరు కంప్లీట్‌గా డిఫరెంట్ డెస్టినేషన్‌కెళ్తారు. మనమందరం గూగుల్ మ్యాప్స్ యూజ్ చేస్తాం కదా! కార్‌లో వెళ్ళేటప్పుడు ఓఆర్ఆర్ మీద ఒక ఎగ్జిట్ బదులు సెకండ్ ఎగ్జిట్ తీసుకుంటే మనం ఎన్ని కిలోమీటర్స్ వేస్ట్ అవుతది? మన టైం ఎంత వేస్ట్ అవుతది? మన పెట్రోల్ ఎంత వేస్ట్ అవుతది? అవును. సేమ్ మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా అట్లాగే. ఒక ఫండ్ యూజ్ చేసే బదులు ఇంకో ఫండ్ యూజ్ చేశారనుకోండి, మీ కంప్లీట్ రిటర్న్స్ చేంజ్ అయిపోతాయి. ఐదర్ కొంతమందికి మంచిగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి డెఫినిట్‌గా వాళ్ళు పెట్టిన క్యాపిటల్ కూడా లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇంతకుముందు నేను చెప్పిన ఎగ్జాంపుల్‌లో రూ. 1,00,00,000 దగ్గర 5,00,00,000 కూడా వస్తాయని చెప్పాను కదా! చాలామంది రూ. 1,00,00,000 దగ్గర 80,00,000 చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఓకే. అంత డిఫరెన్స్ సార్ 20 లాక్స్ వరకు? డెఫినెట్‌గా. మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మ్యూచువల్ ఫండ్స్‌లో ఓన్‌గా ఇన్వెస్ట్ చేసి నష్టపోయిన వాళ్ళే చాలామంది. ఓన్‌గా ఇన్వెస్ట్ చేసినది. ప్రాఫిట్స్ తీసుకున్న వాళ్ళకంటే ఓన్‌గా ఇన్వెస్ట్ చేసి అంటే మనకు తెలుసు అని చెప్పేసి ఇన్వెస్ట్ చేసి నష్టపోయిన వాళ్ళే చాలామంది ఉంటారు. ఓకే. అంటే ఇప్పుడు మనం యూట్యూబ్‌లో అయన్నీ వీడియోస్ చూసాం. దాన్ని చూసి ఎవరన్నా నష్టపోయారా సార్? మీ దగ్గర ఏమైనా క్లయింట్స్ డెఫినెట్‌గా చాలామందున్నారు. అంటే యూట్యూబ్ అనే గాదు, మనకి బయట వచ్చే ఎ యాహ్! ఎక్కడైనా సరే యూట్యూబ్ అనే కాదు, ఎక్కడైనా సరే మనకి ఫ్రీ అడ్వైస్ అనేది ఈజీగా ఉంటది. మనకిప్పుడు గూగుల్‌లో ఎంటర్ చేసి మనకి బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్, లేకపోతే టాప్ పర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్స్ అని మనం టైప్ చేశామనుకోండి, డెఫినెట్‌గా ఒక 5, 6 మ్యూచువల్ ఫండ్స్ వస్తాయి. అక్కడ ఇన్వెస్ట్ చేసేస్తారు. ఇన్వెస్ట్ చేసేస్తే మాకు డెఫినెట్‌గా ₹1,00,00,000 వస్తాయనేసి భ్రమలో ఉంటారు. హ్మ్. అది ఎప్పటికీ నిజం కాదు. ఈరోజు టాప్ బెస్ట్ పర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్స్ నెక్స్ట్ ఇయర్ సేమ్ ఉండవు. మీరు కావాల్సిన డేటా తీసి చూసుకోండి. లాస్ట్ 5 ఇయర్స్‌లో టాప్ బెస్ట్ పర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు ఎట్లా పర్ఫార్మ్ అవుతున్నాయో ఒకసారి చూసుకోండి. ఓకే. సో, ఇక్కడనే మీకు ఎక్స్‌పర్టీస్ హెల్ప్ అనేది వస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మనం ఓన్‌గా ఇల్లు కట్టుకోవడం ఒక పద్ధతి ఉంటది. ప్రొఫెషనల్ సివిల్ ఇంజినీర్‌ని హైర్ చేసుకొని మనం కన్‌స్ట్రక్షన్ చేసుకుంటే దాని అవుట్‌పుట్ వేరేగా ఉంటది. అవును. సో, ఒక ఇంటి విషయంలోనే మనం రిస్క్ తీసుకోకుండా సివిల్ ఇంజినీర్‌ని పెట్టుకొని ఖర్చయినా సరే ఒక 2,00,000, 5,00,000 ఎంతైనా సరే వాళ్ళకిచ్చేసి మంచి ఆర్కిటెక్ట్‌ని పెట్టుకొని మనం ఒక మంచి షేప్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. కానీ ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది మన కంప్లీట్ లైఫ్ అది. ఫినాన్షియల్ ప్లానింగ్ ఒక్కసారి మిస్ అయింది అంటే నంబర్ ఆఫ్ ఇయర్స్ గానీ, ఆ అమౌంట్ గాని మళ్ళీ మనం తిరిగి తీసుకురాలేం. సో, ఇట్లాంటి వాటి దగ్గర మనం అస్సలు కాంప్రమైజ్ కావద్దు. డెఫినిట్‌గా ప్లానింగ్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. మీకు అడ్వైజర్ హెల్ప్ అయితే డెఫినిట్‌గా అవసరం ఉంటది. ఓకే. సో, థాంక్ యూ సార్. మా సోషల్ పర్సన్స్. థాంక్ యూ అండి.